పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాకు ఎదురుదెబ్బ, బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టు. గాజాలోని పౌరులను రక్షించండి, ఇజ్రాయెల్కు బైడెన్ సూచన. ఐరన్ డోమ్ తరహాలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్న డిఆర్డీఓ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. గతంలో సిసోడియా దాఖలు చేసిన 2 వేర్వేరు బెయిల్ దరఖాస్తులపై అక్టోబర్ 17న తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఈడీ తమకు అందించినట్లు కోర్టు తెలిపింది. లిక్కర్ స్కామ్లో 338 కోట్ల రూపాయల నగదు బదిలీకి సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలను చూపించినట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇక ఈ లిక్కర్ స్కామ్ కేసులో విచారణను పూర్తి చేసేందుకు ఈడీకి సుప్రీంకోర్టు 6 నుండి 8 నెలల సమయం ఇచ్చింది. విచారణ నెమ్మదిగా సాగితే 3 నెలల్లోపు సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందుతారని సుప్రీం పేర్కొంది. హమాస్ లక్ష్యంగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్తో ఇజ్రాయెల్ భీకర యుద్ధం సోమవారం 24వ రోజుకు చేరుకుంది. హమాస్ను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ భద్రతా బలగాలు గాజాపై ముప్పెట దాడి చేస్తున్నాయి. భూతల, వైమానిక దాడులను తీవ్రతరం చేస్తున్నాయి. ఈ దాడుల్లో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో గాజాలోని అమాయక ప్రజలను రక్షించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో బైడెన్ ఫోన్లో మాట్లాడారు. హమాస్ మిలిటెంట్లు పౌరుల మధ్య తేడాను గుర్తించాలని బైడెన్ కోరారు. ఈ యుద్ధంలో గాజాలోని ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా రక్షించాలని సూచించారు. పౌరుల రక్షణకు ప్రాధాన్యతనిచ్చే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ఇజ్రాయెల్కు తనను తాను రక్షించుకునే హక్కు ఉన్నదని, అదే సమయంలో పౌరులను రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. ఇజ్రాయెల్ వద్ద ఉన్న అత్యంత రక్షణాత్మకమైన ఆయుధం ఐరన్ డోమ్. ప్రత్యర్థులు వదిలే లాంగ్ రేంజ్ మిసైల్స్ను ఆ ఐరన్ డోమ్ అత్యంత ఖచ్చితత్వంతో అడ్డుకుంటుంది. ఇటీవల ఇజ్రాయెల్పై హమాస్ వేల రాకెట్లతో అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఐరన్ డోమ్ ఇజ్రాయిలీలకు చాలా రక్షణ ఇచ్చింది. వేల సంఖ్యలో రాకెట్లను ఆ డోమ్ వ్యవస్థ అడ్డుకుంది. అయితే ఆ ఐరన్ డోమ్ తరహాలోనే ఇండియా కూడా ఓ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను డెవలప్ చేస్తుంది. ప్రాజెక్టు కుష కింద ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ధి పరుస్తున్నారు. డిఆర్డీఓ ఆ పనులు వేగవంతం చేస్తుంది. ఐరన్ డోమ్ రేంజ్ కేవలం 70 కిలోమీటర్లు మాత్రమే. కానీ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రేంజ్ మాత్రం 350 కిలోమీటర్ల దూరం ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే అప్పుడు భారత అమ్ముల పొది మరింత పకడ్బందీగా తయారు కానుంది. 2028-29 సంవత్సరం వరకు ఆ డిఫెన్స్ వ్యవస్థను తయారు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్టీల్త్ ఫైటర్లు, ఎయిర్ క్రాఫ్ట్, డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లను సుమారు 350 కిలోమీటర్ల రేంజ్లో ఆ వ్యవస్థ అడ్డుకుంటుందని అంచనా వేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.